బాయ్స్ ఇక మొదలెడదామా? చాలా రోజుల నుంచి మ్యాచ్ ఆడకుండా ఉండడానికి చేతులు బాగా దురదేస్తా ఉంది. ఇక మనం సెంచరీలు లేపడానికి మంచి పిల్ల పిత్రే టీం బంగ్లాదేశ్ దొరికింది. ఇక వాళ్ళకి మనం చీక్ టపాక్ డండం అంటే ఏంటో చూపించాలి. అరే ఏంది మమ్ము అట్లంటా ఉండవా? మనం కొంచెం జాగ్రత్తగా ఆడాలి ఆ నాగిని వాళ్ళతో. పాకిస్తాన్ ని ఒక్క టెస్ట్ లో కాదు మామ, 2 టెస్టుల్లోనూ పండబెట్టేసిందే. మనం కొంచెం సొందిడిస్తే చాలు, మనల్ని కూడా కొంచెం పండబెట్టేస్తారు వాళ్ళు. మనం సొందిడకుండా ఆడాలి. ఎవరు 2 టెస్టుల్లోనూ ఒట్టిగానే పిసికేసేయాలి వాళ్ళని మనము. అరే అవును రోహిత్, మచ్చా చెప్పినట్లు మనం ఆ బంగ్లాదేశ్ ని ఏమాత్రం తక్కువ అంచనా వేయకూడదు. పాకిస్తాన్ ని 2 టెస్టులకి 2 టెస్టులను బెకార్ చేసి పారేసిందే. మనం కొంచెం లూజ్ వదిలితే మనమల్నే చేసేస్తుంది. మనం ఏమాత్రం లూజ్ వదలకుండా వాళ్ళని ఒట్టిగానే పిసికేయాలి. అరే నువ్వు సప్పడూరుకు గంభీర్ బాబాయ్, మిగతాదంతా నేను చూసుకుంటా. ఆ పాకిస్తాన్ అయితే వరస్ట్, ఒక్కడు కూడా ఆడు. అందుకే బంగ్లాదేశ్ ఆ పాకిస్తాన్ తో ఈజీగా గెలిచింది. మనం అయితే చెప్పే పనే లేదు. నేనున్నాను, విరాట్ కోహ్లీ ఉన్నాడు, పంత్ ఉన్నాడు, కేఎల్ ఉన్నాడు, జైస్వాల్ ఉన్నాడు, టెస్ట్ స్టార్స్ అయినటువంటి రవిచంద్ర అశ్విన్ ఉన్నాడు, జడేజా ఉన్నాడు. అరే ఇక ఫాస్ట్ బౌలింగ్ వస్తే మన దగ్గర బూమ్ బూమ్ బూమ్రా ఉన్నాడు. మనమల్ని రాపేది చెప్పు. అరే అవన్నీ ఓకే రోహిత్, కానీ మన జాగ్రత్త మనకుంటుంది కదా. మనం పొరపాటున ఈ బంగ్లాతో ఓడిపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పు. అందుకే ఆ పరిస్థితి తీసుకురాకు అని చెప్తున్నా. అరే అదేంది గంభీర్ బాబాయ్, ఐసీసీ ర్యాంక్ లో నెంబర్ 1 నేను, నెంబర్ 2 అశ్విన్ ఉన్నాము, నెంబర్ 6 లో పటేల్ తమ్ముడు ఉన్నాడు. వాళ్ళ గెలవడానికి ఎలాంటి స్కోప్ ఉందో చెప్పు. మనమున్న ఫామ్ కి వాళ్ళని ఒట్టికనే పిసికేసి వాళ్ళకి చుక్కలు చూపిస్తామంతే. తెలుసు కదా, జడేజా అంటే చేన్ టబాకుడు అంటాం. అరే ఏంది గంభీర్ బాబాయ్, మనం ఒకటి, అలాంటిది నన్ను స్క్వాడ్ లో సెలెక్ట్ చేయకుండా ఆ సర్ఫరాజ్ ఖాన్ సెలెక్ట్ చేసావు. అరే ఐపీఎల్ లో కేకేఆర్ కు కప్పు కొట్టించి ఎలాంటి పేరు తీసుకొచ్చా, అలాంటిది నన్ను సెలెక్ట్ చేయకుండా నువ్వు ఆ సర్ఫరాజ్ చేసావు. ఈ తండ్రి బాబాయ్. అరే తొండిలే కార్ది గుడ్డులే, ఇచ్చిన ఛాన్స్ ని ప్రూవ్ చేసుకోకుండా ఒక్క మ్యాచ్ లను సరిగ్గా ఆడవు. ఇచ్చిన మ్యాచ్ ని ప్రూవ్ చేసుకోకుండా ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ కావాలంటే నా చేతుల్లో లేదు. నీకు ప్రతి మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చినందుకు నాపై అందరూ గయ్యనుండారు. ఇస్మార్ట్ జైస్కోక ఇస్మార్ట్, నేను టెస్ట్ అంటే ఇష్కాకో పుష్కాట్. అర్థమైందా బాబాయ్? అరే ఏంది బాబాయ్ ఎంత మాట్లాడినావు, ఏం మాట్లాడావు ఏమో, ఏంది అర్థం కాలే. ఏందో జాతిగా చెప్పు. అరే నేను చెప్పింది నాకే అర్థం కాలే, నీకేం చెప్పేది పంత బాబాయ్. నాన్ స్టాప్ గా మీరే మాట్లాడుతా ఉన్నారు, అందుకే ఏదో ఒకటి మాట్లాడాలని నోటుకొచ్చింది మాట్లాడేస్తా అంతే. అది బాయ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ గుద్దండి, కింద సబ్స్క్రైబ్ బటన్ గుద్దండి. సరే బాయ్ బాయ్, టాటా, సీ యూ లేటర్.